34 సైజ్. 34 సైజ్కి 34ని 4 భాగాలు చేస్తే 8.5. 8.5కి ఒక 1.5 ఇంచ్ ఖర్చులకే యాడ్ చేసుకుంటే టోటల్ వచ్చి 10 అవుతుంది. 10 సరిపోతుందండి దీనికి. 15 తీసుకోండి. 15 తీసుకునేసి ఖర్చులకి వాటికి కావాలి కాబట్టి 15 తీసుకోండి. ఇక్కడ 3 తీసుకోండి. ఇక్కడ 3 తీసుకోండి. తీసుకునేసి హ్యాండ్స్ మాత్రం 7.5 తీసుకోండి. 7.5 డౌన్ చేసుకోండి. 7.5 స్ట్రైట్ లైన్ వేసుకోండి. పెన్సిల్స్ అలా కనిపించకపోతే మళ్ళీ ఇక్కడ వచ్చి 1.5 రౌండ్, 1.5 డౌన్కి అంటే చంక డౌన్కి 1.5 తీసుకోండి. 1.5 తీసుకునేసి లోతెత్తండి. ఇక్కడ ఫ్రంట్ది 5.5 తీసుకోండి. ఫిట్టింగ్ బాగుంటుంది. 5.5 తీసుకునేసి 5.5 నుంచి ఒక 3 ఇంచెస్ ఉండాలి చెక్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ నేను రౌండే ఇస్తున్నానండి, షేప్ లేదు. నాకు రౌండ్ కావాలి అనిపించింది. ఫ్రంట్ బ్యాక్ రౌండ్ వేస్తున్నాము. ఇది ఫ్రంట్ 5.5. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఫిట్టింగ్కి 1/2 ఇంచ్ డౌన్ చేసుకోండి. 1/2 ఇంచ్ డౌన్ చేస్తే చిన్ని డాట్స్ వచ్చి లైన్ వేసుకోండి. లైనింగ్ బాగా వస్తుంది. 15 ఉంది కదా, అలానే ఉంచుకోండి. సిజర్ తీసుకొని ఫస్ట్ ఇక్కడి నుంచి రండి. ఇక్కడి నుంచి ఇలా కట్ చేసుకోండి. హ్యాండ్స్ మాత్రం రిమూవ్ చేసేయండి. మళ్ళీ కావాలంటే భాగం తీసుకోవచ్చు. నెక్ మాత్రం ముందే కట్ చేయొద్దండి, ఎందుకంటే బ్యాక్ సపరేట్ చేయాలి కాబట్టి. చేసుకుని ఈ ఎక్స్ట్రా పీసెస్ అంతా చేసేసాక ఓపెన్ చేసుకోండి. ఇది నేను ఒక ఫోల్డింగ్ వస్తుంది, అందువల్ల నేను ఇది కట్ చేసాను. మీరు ఓపెన్ సైడ్ పెట్టుకోండి. సపరేట్ అయిపోయినాక సపరేట్ చేసేసి బ్యాక్ పార్ట్ సపరేట్గా, ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ 1/2 ఇంచ్ లోతెత్తండి. 1/2 ఇంచ్ లోతెత్తండి. లోతెత్తితే ఇక్కడ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఫ్రంట్ భాగం అనేది కొంచెం ఇదిగా ఉంటుంది కదండి, అందులో పెట్టేసి ఇక్కడ రౌండ్ తీసేయండి. ఇక్కడ 1/2 ఇంచ్ లోతెత్తి, కొంచెం కాఫ్ ఉందండి, అడ్జస్ట్ చేసుకోండి. ఏమైనా
అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో పెడతాను. ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఫ్రంట్ అని మెన్షన్ చేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ చంకలలో తెద్దద్దండి, ఓన్లీ నెక్ మాత్రమే మనం తీసుకోవాలి. తీసుకోండి. ఇలా 3 ఉందా లేదా చెక్ చేసుకొని ఎడో పాయింట్ పెట్టుకొని ఇలా డౌన్ వచ్చి 6 పెట్టుకోండి. 6 పెట్టేసి ఇక్కడ ఒక 3 ఇలా ఒక లైన్ డ్రా చేయండి. ఇలా ఈ లైన్కి కలిపేయండి. కలిపేసి ఇక్కడ ఒక 1 ఇంచ్ లోతుతో ఇక్కడ ఒక రౌండ్ చేసుకోండి. రౌండ్ తీసుకోండి. ఈ నెక్ని కట్ చేసి ఓకే అండి, అయిపోయింది. పెట్టేసి దీన్ని ఇలా మడతలు వేసుకున్నాక ఇలా ఇది ఓపెన్, అది ఇక్కడ 4 మడతలు వచ్చాయి. మనకు ఇటు పక్క పెట్టుకొని టోటల్ లెంత్ వచ్చి 41.5 కదండి మనకు కావాలి. 41.5లో 15 అనేది బాడీ పార్ట్ 15 తీసేసి ఇక్కడ యాక్చువల్గా నేను కింద ఫోల్డ్ చేశాను కాబట్టి ఇలా ఈ పక్క పెట్టుకోండి, ఫోర్త్ సైడ్. సో 15 41.5 కావాలి కాబట్టి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోండి. నేను ఇది లైనింగ్ కాబట్టి దీని మీద నేను 6 ఇంచెస్ డౌన్ చేస్తాను మనం, ఎందుకంటే నాకు అక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి, బార్డర్ కనిపించకుండా ఉండాలి కాబట్టి 6 ఇంచెస్ డౌన్ చేసి దాంట్లో 41.5 1 2 3 4 5 6 35.5 పెడతాను మనం. సో 35.5 నేను ఫోల్డ్ చేశాను కాబట్టి 35.5 పెడుతున్నాను. మీరు ఫోల్డ్ చేసుకోలేరు కాబట్టి 36.5 పెట్టుకోండి. సో 15 కాడికి రావాలి. 36.5 నుంచి ఇటు 36.5 ఇటు పెట్టేసి మీరు 37.5 పెట్టుకోండి, ఎందుకంటే ఫోల్డ్ చేయలేదు కాబట్టి. నేను ఫోల్డింగ్ చేశాను కాబట్టి 36.5 పెడతాను. 36.5 నుంచి 15కి పెట్టేసి ఇక్కడ వచ్చి నాకు బాడీ పార్ట్ అనేది 1 ఇంచ్ పట్టుకున్నాము అంటే ఇది యాక్చువల్గా ఈ లెంత్ పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ దాట్లకు పోతుంది, ఆ పక్క 1 ఇంచ్ ఈ పక్క 1 ఇంచ్ దాట్లకు పోతే ఇక్కడ నాకు టోటల్ లెంత్ వచ్చి 18 వస్తుంది. సో 18 కావాలి నాకు. ఇక్కడ ఇది 4 మడతల్లో ఉంది కాబట్టి ఇక్కడ 9 ఇంచెస్ తీసుకోండి. మనకు బాడీ పార్ట్ వచ్చి ఖర్చులకి ఒక డాట్లకు పోగా అక్కడ 9 వస్తుంది. 9 అంటే ఈ బాడీ పార్ట్కి సెట్ అయిపోవాలి. ఓకేనా అండి? సో అందువల్ల ఇక్కడ నేను 9 తీసుకుంటాను. ఇది టోటల్ లెంత్ ఎంత ఉంది అనేది అంతే పెట్టేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఒక్క నిమిషం స్కేల్ ఒక లైన్ డ్రా చేసేయండి. ఇది అయితే కుచ్చులు పెట్టాను అనుకోండి చాలా బఫ్గా తెలుస్తుంది, అందువల్ల నేను సింపుల్ మెథడ్గా ఇది యూజ్ చేస్తాను. ఈ టైప్ కట్ చేసుకుంటాను. ఇది ఎక్స్ట్రా పార్ట్ని ఇక్కడ రిమూవ్ చేసేయండి.
కొంచెం ఇతలకే రిమూవ్ చేస్తాం. ఓకే అండి, ఇలా వస్తుంది పార్ట్. ఫ్రీగా ఉంటుంది, బఫ్గా తెలియకుండా. లైనింగ్ ఇప్పుడు శారీ ఇలా పెట్టుకొని డిజైన్ పెట్టుకొని ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ పెట్టుకొని డిజైన్ ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ పెట్టేస్తాను. కట్ చేసుకుని కట్ చేసుకోండి. కనిపిస్తుందా? చూడండి ఇలా 3 మీటర్స్. నేను 3 మీటర్స్ని రిమూవ్ చేసుకుంటాను. ఇది 3 మీటర్స్ నేను దీన్ని జాయిన్ చేసుకుని స్టిచ్చింగ్ అండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో పెట్టున్నాను, దాంట్లో ఉంది ఈ స్టిచ్చింగ్ వీడియో. సేమ్ అలానే అన్నీ జాయింట్లు చేసుకోండి, లైనింగ్ ఒరిజినల్. అండ్ నా కాడ ఆ వీడియో తీసేవాళ్ళు లేరండి, అందుకని నేను స్టిచ్చింగ్ చేసినాక బిట్లుగా పెట్టానండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. స్టాండ్ వచ్చాక నేను వీడియో చేసుకున్నాక స్టాండ్ తీసుకున్నాక వీడియో క్లియర్గా అప్లోడ్ చేస్తానండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. ఏమైనా ఉన్నా నేను మీకు మెన్షన్ చేస్తానండి, ఏమైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ అండి వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో తెలపండి. ప్లీజ్ అండి, సపోర్ట్ మీ. ఇలా బాడీ, ఫ్రంట్ బాడీ, బ్యాక్ బాడీ చేసుకున్నాక డాట్స్ పెట్టుకునేయండి. 3 మీటర్స్ తీసుకున్నాను కదా అండి, అది చిన్ని ఫ్రిల్స్ పెట్టుకునేసి జాయిన్ చేసుకోవాలి. దీన్ని జాయిన్ చేసుకునేసి సేమ్ యాజ్ టు ప్రీవియస్ వీడియో ఎలా ఉందో అలా చేసుకోండి. డాట్స్ 4 ఇంచెస్ పెట్టుకోండి. డాట్స్కి టాప్ ఇలా ఫినిషింగ్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్, అది బాటమ్ పార్ట్. ఆ 2 జాయిన్ చేసుకోండి. నేనేం చేశానంటే మీకు వర్క్లో బ్యాక్ పార్ట్ని కట్ చేశానండి. ఇక్కడ ఏమంటే నేను ప్లెయిన్ ఇచ్చుకున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే నాకు ఆ డిజైన్ ఫ్లవర్స్ కావాలని చెప్పేసి నేను బ్యాక్ పార్ట్ తీసేసి ప్లెయిన్ పెట్టుకున్నాను, బ్యాకే కదా అనేసి. సేమ్ అదే కొలతే అండి. లైనింగ్ ఎత్తుకొని మీరు పెట్టుకొని కట్ చేసుకోండి. ఇలా జాయిన్ చేసుకునేసిన ఫినిషింగ్ వచ్చింది. నేను రౌండ్ నెక్కే ఇచ్చానండి. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇలా వచ్చింది ఫినిషింగ్. మీకు వీడియో నేను క్లియర్గా నెక్స్ట్ వచ్చాక నేను పెడుతూ ఉంటానండి. ఇది థ్యాంక్ యూ అండి.